వార్డులో గడప గడప కార్యక్రమం ఇప్పటికే దాదాపుగా 70% కొన్నూరు పట్టణంలో కానీ నియోజకవర్గం మొత్తం కూడా 70% గడప గడప తిరగటం కంప్లీట్ చేసుకోవటం, పూర్తిగా ప్రజా సమస్యలకు సంబంధించి, కింది స్థాయి సమస్యలకు సంబంధించి, అట్టడుగు వర్గాల సమస్యలకు సంబంధించి, రైతులకు సంబంధించి, రైతు కూలీలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున సమస్యలు ఎదుర్కొనే కాకుండా రోజువారీ సమస్యలు, మున్సిపాలిటీ సమస్యలు కానీ స్థానిక సమస్యలకు సంబంధించిన సమస్యలు పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా నిరసన తెలియజేసే కార్యక్రమం కూడా కనీసం మున్సిపాలిటీ సంబంధించిన సమస్యలు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, రోడ్లకు సంబంధించిన సమస్యలు కావచ్చు, మున్సిపల్ చైర్మన్ లెవెల్లో చేయాల్సిన సమస్యలు పరిష్కరించి దానికి కూడా రాజకీయాలు పొంది ఈ రోజున కొన్నూరు పట్టణ అభివృద్ధికి సంబంధించి అట్టడుగు స్థాయికి తీసుకెళ్లే కార్యక్రమంలో ఈరోజు నడుస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముందు సాగడమే కాకుండా ఈ ప్రాంతంలో అయితే ముఖ్యంగా శాసనసభ్యులు వహిస్తున్నటువంటి పక్షపాత ధోరణి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో పూర్తి పక్షపాతంతో పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం రోడ్డు సంబంధించి కావచ్చు, పక్షపాత ధోరణితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్డులు కావచ్చు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉన్నటువంటి మద్దతుదారులకు సంబంధించిన పెన్షన్లని నిర్లక్ష్యం నిర్వహించి పక్క పెట్టేసే కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, పూర్తిగా పక్కన పెట్టేసి సాగుతున్న వైఖరిని ప్రజలంతా నిరసిస్తూ ఎప్పుడెప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తారని ఎదురు చూస్తున్న పరిస్థితి ఈ ప్రాంతంలో.